నమస్కారాలు. తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ అన్ని వర్గాల ప్రజలని మరి ఇబ్బంది పెడుతూ వస్తున్నటువంటి తరుణం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనలో ప్రజలు సుపరిపాలన చూస్తే మరి ఈరోజు రాష్ట్ర ప్రజలు రాక్షస పాలన చూస్తా ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క రాక్షస పాలన చూస్తా ఉన్నారు. మరి కేసీఆర్ గారి హయాంలో రాష్ట్రమంతా కూడా సస్యశ్యామలంగా అన్ని వర్గాల ప్రజలు, రైతాంగం కానివ్వండి, యువత కానివ్వండి, మహిళలు కానివ్వండి, సంబంధ వర్గాలు కానివ్వండి, అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉంటే ఈరోజు పరిస్థితి మరి దిగజారిపోయి ప్రజలు నరకయాతన పడుతున్నటువంటి సందర్భం. ఈ కాంగ్రెస్ పార్టీ వారిని ఇక్కడ నమ్మే పరిస్థితి లేకపోతే ఢిల్లీ నుంచి తమ పెద్దలు పిలిపించుకొని ఎన్నో హామీలు, మరి ఆ రోజు చూసినట్టయితే ఆ 100 రోజుల్లో 6 గ్యారంటీలు అని చెప్పి 13 డిక్లరేషన్లు అని చెప్పి 420 420 హామీలు అని చెప్పి మరి ఢిల్లీ నుంచి మరి పెద్దలు వారు సోనియా గాంధీ గారిని కానివ్వండి, రాహుల్ గాంధీ గారిని కానివ్వండి, మల్లికార్జున ఖార్గే లాంటి నాయకులను పిలిపించుకొని ఇక్కడ ప్రజలను నమ్మబలికి ప్రజలు నమ్మించి ఎలక్షన్లో ఓటు వేయించుకొని అధికారం చేపట్టి మరి దాదాపు 31 నెలలు కావస్తా ఉన్నా తాము ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చుకుంటా తాము ఇచ్చినటువంటి అన్ని వాగ్దానాలన్నింటినీ కూడా తుంగలో తొక్కి ప్రజలని నరకయాతనని చూపెడుతూ, నరకం చూపెడుతూ, ఇబ్బంది పెడుతూ వస్తున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా మరి ఏ రకంగా కొట్టుమిట్టాడుతూ ఉన్నారో చూస్తా ఉన్నాం. ఏ రకంగా సరైనటువంటి వ్యవసాయానికి నీళ్లు లేక, సరఫరా చేయలేక ప్రభుత్వం ఇంత ఘోరంగా విఫలమైందో చూస్తా ఉన్నాం. వాళ్లే కాదు, మరి ఇటు చూసినట్టయితే ఉద్యోగస్తులు, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల ప్రజలు, అట్లా అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ వస్తా ఉన్నది. మరి తాము ఇచ్చినటువంటి 13 డిక్లరేషన్లలో మరి మనందరికి తెలుసు, మరి రైతు డిక్లరేషన్ ఇచ్చినారు, మహిళా డిక్లరేషన్ ఇచ్చారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ డిక్లరేషన్ ఇచ్చినారు, యువత డిక్లరేషన్ ఇచ్చినారు. ఇలా 13 దగ్గర డిక్లరేషన్స్ ఇచ్చి ఏ ఒక్క డిక్లరేషన్ కూడా కట్టుబడి లేరు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు గాలికి వదిలేసినారు. ప్రజల నుంచి ఇటు విపక్ష పార్టీలు కానివ్వండి, ప్రజా సంఘాలు కానివ్వండి, రిటైర్డ్ ఇంజనీర్ కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, అటు కాలేజీ యాజమాన్యాలు ఫీ రిమిటెన్స్ అడిగినా కానివ్వండి, వాళ్ళందరూ ప్రశ్నిస్తే సమానం చెప్పలేక మళ్లీ వారిపైన ఉల్టా దబాయించి కేసులు పెడతామని చెప్పి బ్లాక్మెయిల్ చేసి ఇబ్బంది పడేటువంటి సందర్భం చూస్తా ఉన్నాం. ఇలాంటి నీచమైనటువంటి ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడు చూడలేదు మనం. ఈరోజు ప్రజలను భయపెట్టే విధంగా, అడిగేవారిని గొంతే నొక్కడం కాదు, వారి రక్తాన్ని కని చూస్తామని చెప్పే విధంగా ముఖ్యమంత్రి మాట్లాడడం మనం చూసినాం కదా, కొన్ని రోజుల నుంచి 2 రోజుల నుంచి చూస్తా ఉన్నాం. మరి సోదరులారా, మరి దాదాపు సగం సమయం అయిపోయింది, ఇప్పటికే 50% టైం అయిపోయింది వాళ్ళది. మరి ఏమి చేయలేకపోయినారు, పూర్తిగా విఫలమైనది. రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ ప్రభుత్వం అంతా కూడా పూర్తిగా విఫలమైపోయింది. ఏ ఒక్క హామీ కాదు కదా, గతంలో కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలను కూడా కొనసాగించినటువంటి అసమర్థ ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతా ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఢిల్లీకి మూటలు పోయడానికి సమయం సరిపోతుంది తప్ప ఇక్కడ ప్రజలకు ఏం చేయాలో, ప్రజలకు న్యాయం చేసే విధంగా, ప్రజలకు సుపరిపాలన అందించే విధంగా వారు పరిపాలన అందించలేకపోతున్నారు. వారి యొక్క అసమర్థత బయటపడుతూ ఉన్నది, వారి యొక్క చాతగానితనం బయటపడుతూ ఉన్నది, వారి యొక్క అనుభవ రాహిత్యం బయటపడుతూ ఉన్నది. దాన్ని కప్పుపించుకోవడానికి మళ్లీ విపక్షాలపైన ఎదురుదాడి చేసే ప్రయత్నం చేసి, ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసి, కేసులు పెట్టే ప్రయత్నం చేసి ఇబ్బంది పెడతా ఉన్నారు. అందుకే బీఆర్ఎస్ పార్టీ మరి కేసీఆర్ గారు ఒక పిలుపుతో, వారి సూచనలు సలహాలతో మరి ఇప్పటికే పోరాటం స్టార్ట్ చేసినది, ఇప్పటికే కార్ గేర్ మార్చినది, ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తానికి సిద్ధంగా ఉన్నదని చెప్పి మరి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మరి మొన్న రైతు డిక్లరేషన్ పేరు మీద వరంగల్లో ప్రశ్నిస్తే ఏ ఒక్కదాని కూడా సమానం లేదు ఇప్పటివరకు ప్రభుత్వం నుండి కూడా. మరి ఇప్పుడు యువత డిక్లరేషన్ పేరు మీద హైదరాబాద్ లో మరి ప్రియాంక గాంధీ గారిని పిలిపించి యువతని మొత్తం నమ్మబలకడానికి చేసిన ప్రయత్నం మనందరం చూశాం. ఏమన్నారు,
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు. దాదాపు 3 సంవత్సరాలు కావస్తా ఉన్నది. 2 లక్షలు కాదు కదా, ఒక 30-40 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయినారు. అదేవిధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పినారు, దానికి గాలి గుర్తులేసినారు. అదేవిధంగా ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమంలో అమరులైనటువంటి వారికి 250 గజాల స్థలం ఇస్తామని చెప్పినారు. ఉద్యమంలో పాల్గొని కేసు అయిన వారికి వారు కూడా పెన్షన్ ఇస్తామని చెప్పినారు, వారికి జాగాలు ఇస్తామని చెప్పినారు, వారిని నమ్మబలికినారు, వారిని మోసం చేసే ప్రయత్నం చేసినారు. దాన్ని కూడా సమానం చెప్పాలా. మరి ఈరోజు అదే కాకుండా నిరుద్యోగ భృతి ఎవరైతే నిరుద్యోగులలో 4,000 రూపాయలు నెలకి ఇస్తామని చెప్పినారు. దాంతో పాటు మరి 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఎవరైతే నిరుద్యోగులున్నారో వారికి ఇష్టమైన వాళ్ళకి నిరుద్యోగ అంటే ఎవరైతే నిరుద్యోగులున్నారో వడ్డీ లేని రుణం ఇస్తాం, వారికి లోన్స్ ఇచ్చి వారిని ప్రోత్సహిస్తామని చెప్పినారు. రాజీవ్ యువ వికాసం అని ప్రకటించినారు. ప్రకటించి 2 సంవత్సరాలు కావస్తా ఉన్నది. ఇప్పటికి ఎక్కడ కూడా గ్రౌండ్ అయిన పరిస్థితి లేదు. మహిళలకు యువతకి పిల్లలకి చదువుకున్న పిల్లలకు 18 సంవత్సరాలు దాటితే స్కూటీలు ఇస్తామని చెప్పినారు. దాని గురించి చర్చ లేదు. ఈ రకంగా అదే కాదు, ఫీ రీంబర్స్మెంట్ కింద అందరూ కూడా మేము ఫీ రాగానే అందరు కూడా ఫుల్ పేమెంట్ చేసేస్తాం, అర్హులైన ప్రతి ఒక్కరు ఫీ రీంబర్స్మెంట్ చెల్లిస్తామని చెప్పినారు. ఈ రోజు ఫ్రీ రీంబర్స్మెంట్ చెల్లించక విద్యార్థులంతా కూడా రోడ్లపైన ప్రమాదం ఏర్పడ్డది. ఆ ఒక్క ఎప్పుడైతే ఈ స్కీమ్ తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో తీసుకొచ్చింది, కేసీఆర్ గారు చక్కగా కొనసాగిస్తే ఈ రేవంత్ రెడ్డి సర్కార్ దానికి తూట్లు పొడిచే విధంగా దాన్ని ఆపివేసే విధంగా మరి అడుగులు వేస్తున్న సంగతి సందర్భంగా చూస్తా ఉన్నాను. విద్యా భరోసా కార్డు ఇస్తామని చెప్పినారు, 5 లక్షల రూపాయలు విలువైనటువంటి విద్యా భరోసా కార్డు ఇస్తామని చెప్పినారు. ఇలా అనేక రకాలుగా హామీలు ఇచ్చి నమ్మబలికి ఆ రోజు మోసం చేసి అటు యువతను, మహిళలను, రైతాంగాన్ని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలని అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఈరోజు సమానం చెప్పలేక ఎదురుదాడి లేచి బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన బురదయ్యే ప్రయత్నం చేస్తూ కేసులు పెడుతూ బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాటుపడుతూ ఉన్నది. మీరు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా బీఆర్ఎస్ పార్టీ ఊరికిన ప్రసక్తి లేదు. తెలంగాణ ఉద్యమం చేసి 13 సంవత్సరాలు తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారు గులాబీ జెండా మరి మీరు ఆపే శక్తి మీ దగ్గర లేదని చెప్పేసి సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తా ఉన్నాను. కాబట్టి ఏదైతే మీరు గతంలో ఈ యొక్క యూత్ డిక్లరేషన్ సంబంధించినటువంటి స్టేడియం ఉందో సరూర్ నగర్ లో, అదే స్టేడియంలో ఈ నెల 18వ తారీఖున మరి అదే సరూర్ నగర్ లో యువ సంగ్రామ సభ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. మరి ఆ యువ సంగ్రామ సభ వేదికగా తప్పకుండా ఈ ప్రభుత్వం మెడలు ఉంచుతాం, మీరిచ్చిన హామీలను నిలదీస్తాం. ఆ రోజు నుండే ఉద్యమం పోరాటం స్టార్ట్ అవుతుంది. మీకు నిద్ర ఓనియం, మీ గల్లలు బట్టైనా సరే మీరు ఇచ్చిన హామీలు అమలయ్యే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. కాబట్టి ఈ యొక్క సమావేశం 18వ తారీఖు జరగబోయేటువంటి యువ సంగ్రామ సభ ఏదైతే మీరు యువతకి ఇచ్చిన డిక్లరేషన్ లో నిరుద్యోగ యువతకి మోసం చేసి ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో వాటన్నింటినీ కూడా గుర్తు చేస్తూ మరి ఆ సభ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి ఆ కార్యక్రమం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు ఉన్నటువంటి షమీపూర్ రాజు గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువత మొత్తం కదిలి రావాలి. మరి కేటీఆర్ గారి యొక్క సందేశాన్ని తీసుకుని తప్పకుండా అందరూ నడుం బిగించి ఉద్యమ బాటలో నడిచి ఈ పోరాటం చేసి ఈ రేవంత్ రెడ్డి సర్కారుని మెడలు వంచి ఇచ్చిన హామీలు నెరవేర్చ కూడా పోరాటం చేయడానికి సంసిద్ధులు కావాలని చెప్పేసి కూడా సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటికే తేలిపోయింది ఇది విఫల ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సంపూర్ణంగా విఫలమైపోయినాడని చెప్పి. కానీ మన బాధ్యతగా ఖచ్చితంగా ప్రభుత్వం నిలదీయాల్సిన అవసరం మన పైన ఉంది. కాబట్టి ప్రజలు కూడా మనకి కూడా బాధ్యత గల విపక్ష పార్టీ మనకి అవకాశం అంటే వారికి బాధ్యతలు ఇచ్చారు కాబట్టి తప్పకుండా ఆ దిశగా పయనించి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి సరూర్ నగర్ లో 18వ తారీఖున జరగబోయేటువంటి యువ సంగ్రామ సభని పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి సమ్యత్తం అవుతా ఉన్నాం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున 5,000 మంది యువతలు పెద్ద ఎత్తున పెళ్లి సభని దిగ్విజయం చేస్తామని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.